నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆర్‌కే రోజా కీలక కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని, సంస్కరణలు తీసుకొచ్చారని, వాటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం భ్రష్టు చేస్తుందంటూ ఆమె విరుచుకుపడ్డారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకొచ్చారా? వాటిని సంస్కరణలే అంటారా? అసలు ఏం జరిగింది? నిజంగానే కూటమి ప్రభుత్వం వాటిని లెక్క చేయట్లేదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. విద్యా రంగంలో కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన అడుగులు వేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ మెడికల్ కాలేజెస్‌ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే మొత్తం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలన్నిటిని కూడా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి రోజా గారు అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు తీసుకొచ్చారా? తీసుకొచ్చినట్లయితే వాటిని కూటమి ప్రభుత్వం లెక్క చేయట్లేదా? అసలు ఏం జరుగుతుంది? ఇక విద్యారంగం అయితే మొత్తానికి విఫలమైపోయింది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పనికి రానన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్‌లో? సంస్కరణ అనే పదం సిగ్గుపడుతోందా? ఏంటి అసలు సంస్కరణ అంటే మీనింగ్ ఏంటమ్మా? రిఫార్మ్స్. ఇది సంఘాన్ని సంస్కరించడం, సమాజం మార్పులు తీసుకురావటం, ప్రజల జీవన విధానాలు మార్చడం, ఇది ఆ దురాచారాలని రూపుమాపటం. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ ఆయన తెచ్చారు సంస్కరణలు. ఏంటి ఈ వితంతు పునర్వివాహాలు, లేకపోతే ఆ సతీ సహగమనం రద్దు. అప్పట్లో భార్యను కూడా భర్తతో పాటు సజీవ దహనానికి ప్రోత్సహించేవాడు. లేదు గురజాడ అప్పారావు వితంతువులకి మళ్ళా పునర్వివాహాలు ప్రోత్సహించటం. సంస్కరణలు అంటే ఏంటి? ఇప్పుడు ఎన్టీ రామారావు ఆయన ఏంటి మనం చూసాం. మరి మహిళలకి ఆస్తి హక్కు, తండ్రి ఆస్తులు ఇప్పుడు నీకు కూడా ఉంది. ఏది మీ నాన్న సంపాదించిన ఆస్తులో నీది ఈక్వల్ షేర్ అనమాట, సగం నీదే. అంటే ఇప్పుడు సంస్కరణ అంటే ఏంటి? దాన్నే సుప్రీంకోర్టు కూడా మొన్న ఆదేశించింది. ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చారు. దేవదాసి లేకపోతే వాళ్ళని ఏంటి ఆ విధానాన్ని రద్దు, గుళ్ళో ఆడపిల్లలతో డాన్సులు వేయించి ఆనందం పొందేవాళ్ళు కొంతమంది. ఆ దేవదాసి విధానాన్ని రద్దు చేశాడు. తెలంగాణలో ఉండేది అప్పట్లో చాలా సంస్కరణలు అంటే ఇప్పుడు మండలాలు తీసుకురావటం, ప్రజల వద్దకి పాలన తీసుకురావటం. చంద్రబాబు హయాంలో గాని, ఎన్టీఆర్ హయాంలో గాని మాండలిక వ్యవస్థ. ఇప్పుడు సంస్కరణలు అంటే ఇప్పుడు ఏది సంస్కరణ? ఇప్పుడు విద్యారంగంలో సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడా? ఏంటి ఈయన తీసుకొచ్చినట్టు సంస్కరణలు విద్యారంగంలో? పంతోళ్లతో 27 యాప్లు అప్లోడ్ చేయటమా? బాత్రూములు ఫోటోలు తెచ్చటమా? వీళ్ళంతా అదే అంటున్నారు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల మీద ఏదో ఇవాళ సంతకాల సేకరణ ర్యాలీలు అంటూ ఏదో పెట్టి అదొక సంస్కరణ అంట. కట్టా ఇప్పుడు మెడికల్ కాలేజీలా కాలేజీలా అని అన్నాం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కట్టింది మొండి గోడలు. మెడికల్ మనం చూపించాం కదా, అందరూ రీల్స్ లో కదా, వాళ్ళే వెళ్ళి సెల్ఫీలు దిగారు. మెడికల్ కాలేజీ దగ్గర ఏ కాలేజీ పూర్తి చేశాడమ్మా? తన నియోజకవర్గంలో కాలేజీ పూర్తి చేశాడా? పులివెందుల 8 కోట్లు ఖర్చు. నువ్వెంత ఖర్చు పెట్టావు? కేంద్రం ఎంత ఇచ్చింది? కేంద్రం 1000 కోట్లు ఇస్తే నువ్వు కనీసం మెడికల్ కాలేజీలో 5 ఏళ్లలో 500 కోట్లు ఖర్చు పెట్టలేదు. సంవత్సరానికి 100 కోట్లు కూడా ఖర్చు పెట్టనాడు మెడికల్ కాలేజీలు నావి నేనబ్బో సంస్కరణ తెచ్చానంటే. ఇవాళ స్థాయి సంఘం పార్లమెంటరీ కమిటీ తిట్టింది మెడికల్ కాలేజీలో అసలు వీళ్ళు అసలు కూడా క్వశ్చన్ ఇక్కడ గోస్ట్ ఫ్యాకల్టీ అంటే ఇప్పుడు వీళ్ళు తయారు చేసేది వైద్యులనా లేకపోతే శవానికి కుట్లేసేవాళ్ళనా? ఇప్పుడు చచ్చిన శవం, అదే నరికి చంపిన శవానికి కుట్లు చేద్దామనా? పెట్టిన మెడికల్ కాలేజీలు అనగానే గుర్తొచ్చేది అదే. ఏది ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే నువ్వు సంస్కరణ రెవెన్యూలో సంస్కరణలు తెచ్చారంటాడు ఆయన ఎవరు? ధర్మాన ప్రసాదరావు. ఏది 13 లక్షల ఎకరాలు భూ కబ్జాల పుస్తకాల మీద జగన్ ఫోటోల ఇతను తెచ్చిన సంస్కరణలు, రైతుల భూముల్లో సర్వే రాళ్లపై జగన్ ఫోటోల, ఇవే రెవెన్యూ సంస్కరణలు అనగానే నాకు కనపడేది అవే అన్నమాట. విద్యా సంస్కరణలు అనగానే నువ్వు అంటావు ఏమని? పిల్లలు మధ్యాహ్న భోజనం కోడిగుడ్డు మీద జగన్ ఫోటో అంటావు. చిక్కీలకి 150 కోట్లు బాకీ పెట్టాడమ్మా. కోడిగుడ్లకి చిక్కీలకి దానికి 90 కోట్లు, దీనికి 60 బాకీలు పెట్టిపోయాడు. ఫీజు రీయింబర్స్ దగ్గర 600 కోట్లు అతను పెట్టిన బాకీ.
ధాన్యం రైతులకి 1650 కోట్లు అతను పెట్టిన బాకీలే. అంటే 98 స్కీములు రద్దు చేయటం ఇతను తెచ్చిన సంస్కరణ. కేంద్రం తెచ్చినటువంటి పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు 98 పథకాలకి 9,000 కోట్లు కట్టాలి. అబ్బో ఏం సంస్కరణ. వాలంటీర్లు ఒక సంస్కరణ అంటాడు. ఏంటి వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపిణీ చేస్తాను 18 నెలలుగా. ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, ఎమ్మెల్యే పెన్షన్ ఇస్తున్నాడు ఇంటికి వచ్చి, మంత్రి ఇంటికి వచ్చి మళ్ళీ పెన్షన్ ఇస్తున్నారు. ఏంటి తను తీసుకొచ్చాడు సంస్కరణ? ఎంత డబ్బులు దండేశాడమ్మా. 2.5 లక్షల మందిని తన కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి వాళ్ళకి నెలకు 5,000 ఇచ్చి, ఆ 5,000తో వాళ్ళకి ఒరిగేది లేదు, చచ్చేది లేదు. కానీ ప్రభుత్వ ఖజానా ఖాళీ. 8,000 కోట్లు దండగా. ఏంటి ఈ విధంగా 8,000 కోట్లు దండగా చేశాడంటే ఉత్పాదక నాన్ ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ తను పెట్టింది. అదే 8,000 కోట్లతో ఎంతమందికి పేదల ఇళ్ళు వస్తాయి? కట్టాడు ఆ పేదలకు ఇళ్ళు. ఎక్కువ ఇళ్ళు పాడటం ఒక సంస్కరణ. ఇప్పుడు ఎన్టీఆర్ హయాంలో పేదల గృహ నిర్మాణ పథకం ప్రారంభించారు. ఇంట్లో ఉండటం ఏంటి? తడికిళ్ళు, వెదురు బొంగులతో పేదాడు నివసించాలా, అతను కూడా కాంక్రీట్ స్లాబ్ కింద నివసించాలి, ఒక బిల్డింగ్ లో ఉండాలి పేదాడు కూడా అని చెప్పి సంస్కరణ తెచ్చింది ఎవరు? ఎన్టీఆర్. ఆ పేదల ఇళ్ల నిర్మాణ పథకాన్ని నాశనం చేశారు. కేంద్రం చేస్తుంది హౌసింగ్ ఫర్ ఆల్. అతనెవరు? ఆ టిడ్కో ప్రకాష్ రెడ్డి అంటారు, కియా కంపెనీ. అదొక 64 కోట్లు ఏదో స్కామ్ అంట. అరే చంద్రబాబు కట్టిన ఇల్లు కూడా పాడు పెట్టారు కదా. వేసిన రోడ్లు తవ్వేశారు కదా, సంస్కరణ. వేసిన రోడ్లు తవ్వేయటం సంస్కరణ అడుగుతున్నా. ఎవరి కాళ్ళు ఏంటంటే అసలు సంస్కరణ వచ్చాడు అంటే జగన్ తెచ్చిన సంస్కరణలు ఏంటి? కిడ్నాప్లు, కాదంబరి జత్వాని కిడ్నాప్. ఐపీఎస్ ఆంజనేయులను అడుగుదామా జగన్ సంస్కరణలు తెచ్చాడని? లేదు సునీల్ కుమార్ ఇవాళ కూడా వెళ్ళినట్టున్నాడు, రఘురామకృష్ణరాజు చిత్రహింసలు. జగన్ తెచ్చిన సంస్కరణలు మనకు అయ్యే కనపడుతున్నాయి. కస్టోడియల్ టార్చర్ జగన్ తెచ్చినటువంటి సంస్కరణ. లేదు సజీవ దహనాలు, శిరో ముండనాలు. ఇది ఆ కుర్రాడు అమర్నాథ్ గౌడ 10వ తరగతి పిల్లాడిని దహనం చేయడం. అరే నేర విపరీతంగా ప్రోత్సహించారు. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఏంటి చెప్పు? జగన్ తెచ్చిన సంస్కరణ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సార్ ఇప్పుడు లోకేష్ గారు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఆయన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని అట్టు చెప్తున్నారు. ఈ రోజు కూడా ఆయన చూసుకున్నట్లయితే ఢిల్లీలో సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తో ఆయన భేటీ అయ్యారు. అయినా సరే అసలు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఆయన పనికి రారు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు? ఆ మాట ఎవరు అనాలి? స్టేక్ హోల్డర్స్ అన్నారు, లబ్ధిదారులు అన్నారు. విద్యారంగం వల్ల ఫలితం వాళ్ళు ఉన్నారే విద్యార్థులు అనాలి, వాళ్ళ తల్లిదండ్రులు అనాలి, అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు విమర్శించాలి. అరే టీచర్స్ తో ప్రతి నెల ఒక టీచర్ని పిలిపించి వాళ్ళతో లంచ్ అనో లేకపోతే డిన్నర్ అనో తీసుకుని బాగా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు నోట్స్ రాసుకుంటున్నాడు ఆ మంత్రి. ఎవరు? లోకేష్. అంటే ఒక టీచర్ని పిలిపించటం, వాళ్ళతో కలిసి చిట్ చాట్, ఉపాధ్యాయ సంఘాలతో క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు మీటింగ్ అవుతున్నాడు. ఉపాధ్యాయుల బిల్లులు పారదర్శకంగా జరుగుతున్నాయి. గతంలో స్కాములు, ట్రాన్స్ఫర్ కి ఎంత? 5,16,50 మంది ఉపాధ్యాయుల దగ్గర ఒక్కొక్కడికి 5 లక్షలు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారే ఎవరైనా? బొత్స సత్యనారాయణ. ఆయన ఎవరు? ప్రవీణ్ ప్రకాష్. ఎవరైనా రీల్స్ ఆయన సారీ చెప్పినట్టున్నాడు మొన్న. ఏది ఏపీ వెంకటేశ్వరరావు, జాతి కృష్ణ కిషోర్ కి. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఏ విధంగా హెరాస్మెంట్ చేశాడు టీచర్లని, ఇప్పుడు లోకేష్ దగ్గర పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ విధంగా హెరాస్ చేస్తున్నాడా? ఇప్పుడు పంతుళ్ళు బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నా అటొక పోలీస్ ఇటొక పోలీస్ తో స్కూల్కి వెళ్ళాలా? గతంలో పంతుళ్ళని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టారు కమ్మా. ఏది క్యూ లైన్ మీరు సర్దండి, తాగుబోతులందరూ క్రమశిక్షణతో మందు కొనుక్కునే ఏర్పాటు చేయండి. ఏమి సంస్కరణ? విద్యారంగంలో సంస్కరణలు, పోలీస్ శాఖలో సంస్కరణలు, లేకపోతే ఇవే మనం అంటోంది. రఘురామకృష్ణరాజుని
సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టడం ఒక సంస్కరణ. ఉం? ఇప్పుడు రోజా పచ్చి బూతులు మాట్లాడటం అంతకన్నా గొప్ప సంస్కరణ ఏం కావాలి చెప్పు? జగన్ తెచ్చిన సంస్కరణలు బూతుల కొడాల నాని, ఆ? లేకపోతే జోగి రమేష్, ఆ? రమేష్ రోజా, ఆ? ఆ? పచ్చి బూతులు. ఇప్పుడు జగన్ సంస్కరణలు ఇయే మనకు కనపడుతుంది. నందిగం సురేష్, లేకపోతే సురేష్ బొరగడ్డ అనిల్, వర్ర రవీంద్రారెడ్డి, ఆ? ఇప్పుడు వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, నీకు తెలుసో లేదో? అవును సార్. ఏ ఛానల్స్ లో చూస్తున్నా. ఉమ్, బోరగడ్డ అనిల్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు నిన్నేమో వర్ర రవీంద్రారెడ్డి ఇంకో రవీంద్ర స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ? చ- అసలు మామూలుగా లేదు. ఇది రెడీ రెడీ అంటున్నారు ఈ క్రిమినల్స్ అంతా కూడా. బివేర్ ఆఫ్ క్రిమినల్ పాలిటిక్స్ అన్నమాట. ప్రజలు ఈ నేరమయ రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడు వీటిల్లో కనుక పడిపోతే ఈ ఉచ్చులో అతను మళ్ళా ఉమ్, నమ్మించడానికి ముందుకు వస్తున్నాడు. అవును. ఇప్పుడు అతనికి ఏంటి, మెడికల్ కాలేజీ లేదో ఒక పూచిక పుల్లలాగా దొరికింది అతనికి. దీన్ని అడ్డం ఉమ్, పెట్టుకుని జనంలో బురద చల్లటమే పని. ఆ? ఇప్పుడు ఏదో ఇంకో చోటకి వెళ్తాడంట, ఎక్కడో ఇల్లు కూల్చేశారు భవానీ ఉమ్, ఐలాండ్, అక్కడ ఏదో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. ఉం? అవును. ఈయన హయాంలో కూల్చేసిన ఇల్లు. అరే పవన్ కళ్యాణ్ ఆయన జనసేన సభ పెట్టుకుంటానంటే ఆ సభకి ఏదో పొలంలో పార్కింగ్ భూములు ఇచ్చారని ఆ ఇళ్ళని కొలేశారు. ఇళ్ల కూల్చివేతల గురించి నువ్వు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని కూల్చివేతలు జరిగాయి? ఉం? అవును. పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ఎంత మందిని గ్రామ బహిష్కరణలు చేశారమ్మా. ఉమ్, వాళ్ళు ఊరు వదిలేసి, ఆ పొలాలు వదిలేసి వేరే ఊళ్ళలో తలదాచుకునే పరిస్థితి తెచ్చారే, భూములు బీడు పెట్టుకున్నారే. ఆ? సంస్కరణలు అంటే అదే అన్నది, సంస్కరణ సిగ్గుపడుతుంది. ఉమ్, ఆ? పదం వాడబాకంటారా నాయన, ఇంకా వేరే ఏదైనా పదం వాడండి. ఆ? ఆ? ఏది, ఆ? జగన్ తెచ్చింది సంస్కరణలు అంటే నవ్వు వస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.